లేదు వాళ్ళ దగ్గరే ఉందని ఈయన ఈ విధంగా పిటిషన్ కోర్టులో కేసు నడిచి ఎన్ఐఏ వాళ్ళు అంటారు లోకల్ మా దగ్గర మేము తీసుకోలేదని, వాళ్ళు అంటారు లోకల్ పోలీసే తీసుకున్నారని, లోకల్ పోలీస్ అంటారు ఎన్ఐఏ ఇస్ రెస్పాన్సిబుల్ అని. సో దిస్ టైప్ ఆఫ్ వెరీ ఒకరి మీద ఒకరు వేసుకోవడంలో ఏమైందంటే ఎవరిచ్చినా ఈయన వస్తువులను కాన్ఫిక్ట్ చేసినట్టే కదా. సో అది నిర్ధారించుకోకుండా ఉండడానికి మా దగ్గర లేదనడం, ఇది లేట్ అయిపోయి చివరిగా ఇవ్వడం జరిగింది. స్ట్రా కోసం కూడా కొన్ని నెలలు ఆయన కోర్టులో పోరాటం చేయాల్సి వచ్చింది, సింపుల్ స్ట్రా కోసం. For how many years he fought for that? How many days? అంటే 3 weeks. అంటే ఆయన హీ కాంట్ హోల్డ్ ఏ గ్లాస్, అది తాగడానికి ఒక స్ట్రా కావాలి. ఆ స్ట్రా కోసమే ఇట్ టుక్ 21 days, 3 weeks to get a straw given to him. So that is the so in other words, so you had the words okati I think we'll have to understand. Yes, Ashit. Human rights were they especially when it has not been finally, the things have not been discussed. Oksari court side nundi a final verdict vachaka it makes sense. No. And then fine, that's why ippudu Sitaram Yejuri garudi kuda adi meeku. So are we not interested in taking care of ones who are humans? That is a very simple basic questions. So are the human rights are different for different people? If you belong to e community unte you have a different human rights, e community unte you have different. I think the life is about clearly handling that. When there was somebody who dies in United States just by the heckling of a by police officer, ippudu he got some 42 years, I don't know how many years of jail. We have to understand all humans are equal in sight of law before everybody, and that is most important. Ma democracy lo ade main kada, that nobody is superior or inferior. Yes, majority minority kuddiga different term undi, but as when it comes to the human rights, then I think that needs to be addressed. So is there a human rights violation? I think that gross violation of human rights. rights. Yes, Franklin గారు అంటే ఇక్కడ అంటే మానవ హక్కులు కూడా ఇక్కడ హననం జరిగాయి, ఇక్కడ కిల్ అయ్యాయి అంటూ ఆశీష్ గారు చెప్తున్నారు స్టాంటన్ స్వామి గారి విషయంలో మీరేమంటారు? ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే, మానవ హక్కుల ఛిద్రం చేయడం అంటాను నేను. ఉల్లంఘన కూడా కాదు, ఛిద్రం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాసెస్ లేకుండా నేను చదవలేను. నేను అడుగుతాను, నా గ్లాసులు బలిపోయాను, నేను కోర్టుని అడిగినప్పుడు సింపుల్ రీజన్ ఇచ్చేసేయాలి గ్లాసెస్. నేను స్ట్రా లేని నేను తాగలేను అన్నప్పుడు ఇచ్చేయాలి. ఇది కనీస ధర్మమా? హక్కు కూడా నేను అనను. నా గ్లాస్ నేను గట్టిగా పట్టుకొని తాగడానికి హక్కు అని ఎలా అంటాను నేను? మినిమం నెసెసిటీ, ఈ మినిమం నెసెసిటీకి కూడా 21 days అయిందంటే ఇది హక్కుల ఉల్లంఘనకి అంటారా? ఇంకా దానికంటే పెద్ద పదం అంటే కూడా చౌహాన్ గారు, ఇప్పుడు మీరు డాక్టర్ కాబట్టి, సో బీయింగ్ అండ్ డాక్టర్, సపోజ్ మరి ఒక పేషెంట్కి సపోజ్ సిప్పర్ కావాలి అనుకున్నప్పుడు, మరి గవర్నమెంట్స్ అలా చెప్పినప్పుడు, సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలా చెప్పినప్పుడు, మరి డాక్టర్ సైడ్ నుంచి ఒకవేళ ఇస్తే బాగుంటుంది కదా, ఎందుకని జరగదు అంటారు అట్లా? కరెక్ట్ గా ఇది నాకు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది తెలియదు, బట్ ఎస్ అది పార్కిన్సోనిజంలో హ్యాండ్ షేక్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఫుల్ గ్లాస్ ఇట్ విల్ షేక్, ఇట్ విల్ నాట్ బి రీచింగ్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లా అది 21 days ఆర్ ఏదైనా టైమింగ్ ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు. టిల్ హౌ లాంగ్ ఇట్ వాజంట్ ప్రొవైడెడ్, it was probably must have had a tough scenario for him, because మీకు ఫుడ్ కావాలి, ఫుడ్ లో హ్యాండ్ షేక్ అవుతుంది, డ్రింక్ లో కూడా డ్రింక్ కుదరదు, అండ్ బాడీ కోసం అది అదే సో ఫర్ దాట్ యూ రిక్వైర్ ఇట్. అండ్ ఇది పార్కిన్సోనిజం జబ్బుకి ఫుల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది, హ్యాండ్స్, లెగ్స్, బాడీ. సో టు ఆల్ దిస్ థింగ్స్ యూ లెర్న్ టు అడ్జస్ట్. సో ఇట్స్ లైక్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. ఇదే సే కళ్ళు చూడు లేకుండా హీఈస్ హ్యాండిక్యాప్, సో ఫర్ సిప్పర్ లేకుండా యువర్ హ్యాండిక్యాప్. అది ఎట్లా మేనేజ్ చేశారో నాకు తెలీదు, బట్ ఎస్ యాజ్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ సోషల్ లైఫ్ స్టైల్, which was without that he was handicapped. Ade he cannot drink. Also normally అయితే it's a Taloja jail
prison is a very huge prison, ఓకే and the number of people in that jail is much more than its capacity. But that jail didn't, and it's thousands of prisoners who are there. The jail does not have even one allopathic doctor. ఇద్దరు హోమియో డాక్టర్స్ ఉన్నారంటున్నారు. There is no, in other words, the basic medical facilities that is required in a jail, when we talk of violation of human rights, ఎస్ basic medical facilities that should be there in a jail, this is not provided in a jail. Lacking. And this, I think, is a very, it's not just about Taloja jail that we are talking about, it is, we are talking about all jails. It's hundreds of thousands of people who are under trials in the courts, similar to Father Stan. And I think his stand, in fact, one of the things that he did talk about often is, I'm not talking about just myself. In fact, it is my co-prisoners who are taking care of me. It is not the jailers, it is not others. It is they who are taking care of me, meeting my. But this is the situation, not just mine. I have been studying under trials in Jharkhand, and the situation of those in prison is much larger, much worse. One thing that he was always fighting for, even while being in the jail, is we need reforms. This is something I think has been talked about. Reforms of our jails is something that has been talked about to make it more humane. Whether you are an under trial or you are a convicted prisoner, your human rights cannot be alienated. Yes. Your human rights are your rights, and this is something that cannot be alienated from you. And in the case of Father Stan Swami, this was what was violated, and not just his case, but the case of so many other prisoners. So this is something, I think, a message that Father Stans gives to every citizen of this country, that every human being needs to be treated with dignity, with respect, and they are human beings and their rights need to be respected. So this is something I think that ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. రైట్ బ్రదర్ వర్గీస్ గారు ఎస్ ఫ్రాంక్లిన్ గారు ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిందో, స్టాంటన్ స్వామి గారికి సిప్పరిస్తలేరు అన్నప్పుడు ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్కి, తలోజా జైల్కి, ఈ దీంట్లో చూసిన వాళ్ళు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో లేకపోతే ట్విట్టర్లో చూసిన వాళ్ళు ఏం చేశారంటే, దే ఆర్డర్డ్ సిప్పర్ స్టార్ టు ది ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ ఓకే and to the jail, and there were so many straws flooded to the jail and to the NIA headquarters. ఓకే This is how ఈ విధంగా సామాన్య ప్రజలు నిరసన తెలియజేస్తారు. ప్రతిస్పందించారు. I don't know why government officials, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ స్పందించలేకపోయారు, కోర్టు స్పందించలేకపోయింది, జైలు అధికారులు స్పందించలేకపోయింది. దీన్ని నేను మానవ హక్కుల ఉల్లంఘన అంటే చాలా చిన్న పదం అవుతుందని నాకు అనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా మామూలు అంటే ఏమీ సంబంధం లేని, ఏమీ బాధ్యత లేని ఫేస్బుక్ ఫాలోవర్స్ అయితేనేమి, ట్విట్టర్ ఫాలోవర్, వాళ్ళు స్ట్రాస్ను ఆర్డర్ చేశారు, ఆన్లైన్ ఆర్డర్ చేసి పంపించారు, వాళ్ళు స్పందించారు. అది కానీ వీళ్ళు బాధ్యతాయుతమైన వాళ్ళు స్పందించకపోవడం బహుదారుణం అనిపిస్తుంది నాకు. అంటే అరెస్ట్ చేయడానికి ముందు, అరెస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందన్న పరిస్థితి మీరు కళ్ళగట్టినట్టు చెప్తున్నారు. ఎస్ ఫ్రాంక్లిన్ గారు కూడా మరి దీనికి సంబంధించి ఎవరైనా ప్రశ్నించే గొంతుకులు ఉన్నాయంటారా? ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. ఈరోజు యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, సీతారాం యేచూరి గారు, డాక్టర్ ఆశిష్ చెప్పినట్టు, సోనియా గాంధీ, పలు రాజకీయ నాయకులు, చాలామంది శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులు, సోషల్ సైంటిస్టులు ఎంతోమంది నిరసన తెలియజేస్తుంది. రామ్, ఎడిటర్ ఆఫ్ హిందూ, చాలామంది నిరసన వ్యక్తం చేశారు. చాలా ఒక భయంకరమైన అంటే ఒక ఏమంటారు వారి పట్ల, దీని పట్ల, వీరి యొక్క మరణం పట్ల ఇప్పుడున్న గవర్నమెంట్ను తూర్పారపడుతుందని చెప్పారు. I think this is a death that has shaken the conscience of the nation. Yes. From the It has shaken the whole globe. Yeah, I think it's not Yeah, just of the very nation, globe. but Yes. the whole globe. The social media, the way the social media is responding, the way the media in general has responded.
all the political parties, 10 political parties, leaders of 10 political parties has written to the President of India saying this death need to be investigated, and those responsible should be taken to law. law Yes. accountability. Yes. This, I think, in itself a major protest from Right. the European Parliament, as Franklin Hannah UNO. said. The UN has protested. And UN has said we are disturbed with the death, but the death by the way how he died. Okay. UN they stated we are disturbed. Okay. ఒక అంతర్జాతీయ స్థామత అలా మాట్లాడడం, అధికారపరంగా అలా మాట్లాడడం రైట్. అనేది డాక్టర్ ఆశిష్ చౌహాన్ గారు, మీరు చెప్పండి, మరి యాక్ట్, ఈ యాక్ట్ ను కూడా మరి డిస్మిస్ చేయండి అంటూ కూడా చాలా మంది బయట నుంచి అంటున్నారు. ఎంతవరకు సభంటారు టు డిస్మిస్? I think అది అడ్రస్ చేయాలి. ఐఎమ్ నాట్ రద్దు రైట్ చేయండి పర్సన్, అంటున్నారు. బట్ అది ఐ థింక్ ఆల్ ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ ది ఒకటి పద్ధతి ఉంది, అండ్ ద లా మేకర్స్ అండ్ ద పార్లమెంట్ మేక్స్ ద రైట్ అప్రోప్రియేట్ థింగ్, బట్ టైమ్ బై టైమ్ we have to see how is being acted upon. 66A was a law. The law, anybody puts anything on the social media, the police was catching that. Yes. And it is the 4 pillars of democracy. We all need to remember that వాళ్ళది responsibility చాలా important. And out of 4 pillars, 2 are judiciary and 1 is journalism. సో ఇప్పుడు మేము ఇక్కడ డిస్కషన్ కూడా చేస్తున్నాను, మేము స్పెషలిస్ట్ లేదు ఆ ఫీల్డ్లో. ఖచ్చితంగా వీఆర్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జనరల్ కామన్ మ్యాన్, అ మ్యాంగో మ్యాన్, ఆమ్ ఆద్మీ, అదే డిస్కషన్ చేస్తున్నాను. బట్ ఇట్ హర్ట్స్ మీ, ఒక 84 years old Indian, a person who has given life for Adivasi and has this law ప్రకారంగా లేదు, behind the bars everything has to go పద్ధతి ప్రకారం ఉండాలి. బట్ ఇఫ్ హీ స్ట్రగల్స్ ఫర్ స్ట్రా, నాకు కొద్దిగా అనీజినెస్ అవుతుంది. అండ్ ఇఫ్ హీ డైస్ బికాస్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద బెయిల్ ఇవ్వలే అక్టోబర్ నుండి, డెఫినెట్లీ we request our honorable courts. మొన్ననే there was some journalist who was taken up by the law in Mumbai only. ఆ టైంకి courts settled the whole matter in 24 hours, 48 hours. And an 84 years old gentleman, if he is behind the bars and he is seeking for bail, if he doesn't get it, there will be definite reason behind it. I respect that. But then I call out as a mere common man that are we sure that the human rights are getting addressed or not? Manav hak is chala important, and adi gurinchi we'll have to stand. We want judiciary to stand for us. We want judiciary himself. Konni rows back, Madras High Court had questioned Election Commission. Induku, sir, there should be a murder case slapped against you because of elections which were done in the West Bengal, and suddenly there was outrage of COVID. So we trust these constitutional bodies, and we believe that constitutional bodies are working for common people like you and me. సో మేము అది గురించి డిస్కషన్ చేయాలి, అది కరెక్ట్ కాదు. బట్ వీ స్ట్రాంగ్లీ అర్జ్ దట్ 2 pillars of democracy, if they fail common man, we don't know where will we go. So journalist laga media people have to understand their responsibility, and judiciary has to understand that we only and only look to them. And I think Father Stan Swami and all of us, we believe that judiciary will not fail us, and we look forward to that. That is the sentiments we all ultimately every citizen will Yes. look upon the have. judiciary. Yes. రైట్. ఫ్రాంక్లిన్ గారు, మరి దీనికి And, సంబంధించి ఎస్ సార్, just now UPA, this law I think is a very draconian law. Yeah. In a democratic system, whether this law has a place, I think this is something that all who are concerned about our constitution and the rule of law needs to look at. Now just one provision of this law, I think it is section 36 or 37. Normally in the criminal law, you are innocent until you are proved guilty. Yeah. But in this law, you are guilty until you prove yourself innocent, ఓకే. which is an Highly extremely impossible. Impossible. Draconian provision that is in this law. There is a very famous lawyer
a very well respected lawyer, who once said that it is the law that defines what a crime is, but it is the state, the government, those in power, who defines who a criminal is. Now, it is this law. Now, during this period, during the current regime at the center, 70% of the arrests have been made under the UAPA have happened during this regime. ఓకే And people who have committed the same crimes have not been not brought to book. But people who, like Stan Swami, he lived and gave his whole life for the sake of the Adivasis. A person like this have been arrested under this law. And I think it is, it's, as I said, a very dark page in the history of India. And that this person had to die in custody without being charge sheeted properly, in other words, without proofs. Okay. Without, I think this is a very dark era, a very dark page. And I think it is the responsibility of every citizen to stand up and say, Right. this is not the country that we want. రైట్ బ్రదర్ వర్గీస్ గారు. రైట్ ఫ్రాంక్లిన్ గారు, మీరు చెప్పండి ఇప్పుడు, అంటే ఈ యొక్క చట్టాన్ని ప్రశ్నించడం కూడా ఒక తప్పుగా మారే అవకాశం ఉందంటున్నారు మరి బ్రదర్ వర్గీస్ గారు. అదేవిధంగా మరి ఈ చట్టాన్ని ఒకవేళ రద్దు ఎందుకు చేయకూడదు అంటారు అన్నది కూడా బయట నుంచి వినిపిస్తున్నా మరి ఒక ప్రశ్న. ఈ చట్టాన్ని రద్దు చేయాలి. ఐపీసీ కింద అన్ని నేరాలు అన్నట్టు చేయొచ్చండి. నేను అనుకుంటా భారతదేశం ఒకటే చట్టాల మీద చట్టాలు, యాక్ట్స్ మీద యాక్ట్స్, యాక్ట్స్ మీద యాక్ట్స్ చేస్తుంది. ఉపా యాక్ట్, ఎవరైతే ఉపా యాక్ట్ కింద అరెస్ట్ అవుతారో వారికి బెయిల్ నిరాకరించడం జరుగుతుంది. బెయిల్ ఇవ్వబడదు అసలు. ఓకే స్టాన్సన్ స్వామి గారిని ఈ యాక్ట్లో అరెస్ట్ చేస్తారు. కోనేగాం కేసులో ఈయన నిందితుడని, ఆయన అక్కడ లేకుండా నిందితుడని, తర్వాత సుధా భరద్వాజ్ గారితో ఈ ఇన్వెస్టిగేషన్ దాంట్లో కూడా ఈయన పేరుందని, ఆయన ల్యాప్టాప్లో మావోయిస్టుల నుంచి డబ్బులు వచ్చాయని, ఇటువంటి కొన్ని ఈయన మీద ఆరోపణలు. ఈ ఆరోపణలను ప్రూవ్ చేయవలసింది కూడా ఎవరైతే ఆరోపించారో వారు చేయాలి. ఈ ఆరోపణలు ప్రూవ్ చేయబడాయా? లేదు. ఎప్పుడైతే నన్ను జార్ఖండ్ నుంచి, రాంచీ నుంచి తీసుకొచ్చి వెంటనే కస్టడీకి వెళ్ళి పోలీసు ఎన్ఐఏ కస్టడీకి తీసుకొని ఏమైనా ప్రశ్నించిందా అంటే దాదాపు 1 month వరకు నన్ను కస్టడీలో తీసుకోలేదు ఎన్ఐఏ. ఈ వాజ్ జస్ట్ కెప్ట్ ఇన్ ద జైల్ ఫర్ 1 month. ఎవరు ఏమీ అడగలేదు ఈయన. మరి నిజంగానే ఈయన నేరస్తుడైతే ఆ చట్ట పరిధిలో, ఆ యాక్ట్ పరిధిలో మరి విచారించాలి కదా, ఛార్జ్ షీట్ వేయాలి కదా. అలా జరగలేదు. ఇది కొన్ని ప్రభుత్వాలు, నేను ఒక్క ప్రభుత్వాన్ని నేను అనను. ఓకే, స్వాతంత్రం నుంచి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు చేస్తున్న పని ఏంటంటే, కొంతమంది ఎమర్జెన్సీలు కూడా జరిగింది. ఇది కొంతమంది ప్రజాస్వామ్య హక్కును నొక్కాలంటే కొన్ని చట్టాలను వాడుకోవాలి. ప్రభుత్వం తనకు అనుగుణంగా వాడుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పీరియడ్లో అది జరిగింది, జనతా పీరియడ్లో జరిగింది, ఇప్పుడు కూడా అది జరుగుతుంది. రాజ్యాన్ని రక్షించుకోవాలి, రాజ్య పరిపాలన రక్షించుకోవాలి, కొన్ని వారి ఇంట్రెస్ట్ని రక్షించుకోవాలంటే కొన్ని యాక్ట్స్ని వాళ్ళు ఆయుధాలుగా వాడుకోక తప్పదు. ఇది చట్టపరమైందా అంటే నేను అనను, కానీ ప్రభుత్వాలు చేస్తున్న పని అది. ఇది ఎప్పటి వరకైతే ప్రజలు తమ పిల్లలుగా భావించి ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం ఉంటుందో అప్పటి వరకు ఇటువంటి చట్టాలు పుడుతూనే ఉంటాయి. ఈ చట్టాలు పుట్టినప్పుడల్లా ఈ చట్టాల పరిధిలో అనేకులైన అమాయకులు అసూలు బాస్తూనే ఉంటారు. రైట్ అండి. డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు, మీరేమి అడ్రస్ చేస్తారు చివరిగా? మరి మీ మెసేజ్ ఏంటంటారు దీని మీద? My message is very clear. We all need to be conscious and remain responsible citizen. Finally, journey end lo, we all have to go to eternity. Eternity, the final answer. We have to realize we are not uncomfortable because of the tyranny of a tyrant. We are uncomfortable by the silence of our fellow members. Yes. ఓకే, That is what I was hurt. Ippudu before I come here,
కొంతమంది మా ఫ్రెండ్స్ చెప్పారు డాక్టర్ గారు ఇది బాగా సెన్సిటివ్ టాపిక్. ఎస్, ఎనీథింగ్ విచ్ హ్యాండిల్స్ హ్యూమన్ రైట్స్ ఈజ్ అ సెన్సిటివ్, అండ్ ఐ వాంట్ మేము అందరు ఇది సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. దట్ ఎస్, దట్ ది ఫాదర్ స్టాన్ స్వామి లాగా కేసెస్లో ఇఫ్ యూ హ్యావ్ అ లెసన్స్ టు లెర్న్ as a democracy, as a responsible citizen, as a responsible investigative authority, na prarthana andarki, we should learn those lessons. We should be responsible enough to put out our head and say ki ma side nundi kuddiga tappu ayindi, and finally we have to leave a legacy for our children to follow, for a better India, for a better society. So we all need to be rethink what is UAPA, what is our human rights, answerability of a society, and who we see as a criminal. Is it decided by the law, or is it decided by the by the governments, or that we all need to talk about it and discuss it wherever we are. Right, sir, finally brother Varghese garu mari మీరు We have a fine constitution, a constitution that is compassionate, that protects the rights of people, and I think this is a privilege that we have. Fortunately for India, when the Universal Declaration of Human Rights was being formulated in consultation with everyone around the world under Eleanor Roosevelt, including consultation with Gandhi, okay, our constitution was also being formulated, and I think there is so much that we learned from the global, what is best for governance and for the citizens. Now this is a very precious gift that our people have given ourselves. We have given ourselves, we the people, as the preamble starts with. Now this is something that we need to value, and if there is any violation of the constitutional values, then all of us, every citizen has to rise in protest. We cannot be silent, and I think this is a message that Father Stan Swami leaves for us. He lived it all his life, particularly in his death, and I think this is something that all of us should take on and say that we stand by our constitution, we stand by our constitutional values, we stand to build a nation that is compassionate, that respects dignity and rights of everyone. And I think this is a lesson that all of us need to together build, a nation that we together need to build. And Father Stan's death, I think, should be the beginning of this new reconstruction of our country. That's our. Right, sir, brother Varghese garu, thanks for coming, and Franklin Sudhakar garu meeku kuda thanks for coming, and Dr. Ashish Chauhan garu meeku kuda thanks for coming. Three of Thank you. రైట్, మరి మొత్తానికి మానవ హక్కులకు సంబంధించిన హరణం లేదా మానవ హక్కులకు సంబంధించిన భంగం వాటిల్లినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే తత్వాన్ని మరి వక్తలు తమ యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫాదర్ స్టాన్ స్వామి మీరు సంబంధించి కూడా ఒక లెసన్ కూడా నేర్చుకోవాల్సిన మరి ఒక అవకాశం ఉంది అంటూ కూడా వారి యొక్క జీవిత చరిత్రలో చేసిన పోరాటం కానీ, అదేవిధంగా తుది శ్వాస విడిచేటప్పుడు కూడా మరి వారి యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో సో ఆ ఆశయాలను మరి మిగతా వారు కూడా భుజానికి ఎత్తుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా మరి ఒక తప్పు జరిగింది అనుకున్నప్పుడు ఆ తప్పును ప్రశ్నించే గొంతుకులు కూడా మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మరి యొక్క వక్తుల యొక్క త్రయం చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.